దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని శ్రేష్టమైన మాటలు ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని బలపరుచున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడిగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమడి మీకు వందనాలు, స్తోత్రాలనైనా రక్షకుడా, జీవాధిపతి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, చదవబడిన వాక్యాన్ని ప్రభా మీరే నీరు కట్టి ఫలింపచేయండి. నీ బిడ్డ హృదయాల్లో నాటండి నాయనా. ఆ వాక్యం వారిని దీవించాలి. వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా మమ్మల్ని బలపరచయ్యా. మీ వాక్యం శ్రేష్టత కలిగి ధన్యమైనది, సమాధానపరిచేది, సంతోషాన్ని ఇచ్చేది. మీ వాక్యమే స్వస్థపరచుంది ఆయన. మీ వాక్య సమృద్ధి చేత మమ్మల్ని బలపరచండి. ఆత్మదేవా, మీరే సహాయం చేసి సమస్తం నడిపించండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. యేసయ్య, మీ హస్తం వారిపై ఉంచు నాయన. అనారోగ్యంగా ఉంటే స్వస్థలు దయచేయ, అప్పుల భారంలో ఉంటే విడుదల దయచేయ, కుటుంబ సమస్యలు, కలహాలు, వేదనలో ఉంటే సమాధానం దయచేయ, సంతోషాన్ని దయచేయ. ప్రతిబంధకాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాను. నూతన ఆశీర్వాదాలు ప్రభా వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలను కుమ్మరించు నాయన. నీ దాసుని నన్ను మరుగుపరచండి. సిలువ చాటున మీ వాక్యంలో నన్ను బలపరచండి. మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో మనం చదువుకున్న మాటలు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. భౌతిక సంబంధమైన జ్ఞానం, విద్య గురువుల దగ్గర నేర్చుకుంటాం, వారి దగ్గర అడిగితే దొరుకుద్ది. కానీ ప్రభు అన్నాడు జ్ఞానము దైవిక సంబంధమైన జ్ఞానం. సొలొమోను అన్నాడు, అయ్యా లెక్కించలేనంత మరి భూలోకంలో ఉన్న ధూళి అంతా, సముద్ర రేణువులంతా ఉన్న ఈ జనాంగాన్ని పరిపాలించడానికి, న్యాయం తీర్చడానికి నాకు శక్తి చాలదు కనుక నాకు జ్ఞానము దయచేయని అడిగాడు. తెలివిని దయచేయమని అడిగాడు. జ్ఞానము, కార్యాలు జరగాలంటే దేవుని జ్ఞానం అవసరం. దేవుని కార్యాలు జరగాలంటే పర్టికులర్గా దేవుని జ్ఞానం అవసరం. అందుకని అంటున్నాడు దేవుని అడుగవలెను. సొలొమోను అడిగాడు, అయ్యా నాకు జ్ఞానమును తెలివి దయచేయి, ఎందుకంటే ప్రజలకు నేను న్యాయం తీర్చినట్లుగా. దేవుడికి అది నచ్చింది. ఇతరులకు మేలు కొరకు నువ్వు ఒక వరాన్ని నా దగ్గర అడిగావు, చాలా సంతోషం. అయితే నీ యొక్క సమర్పణ బట్టి, ఇతరుల ఉన్నటువంటి ప్రేమను బట్టి నీకు నేను అంత మాత్రమే కాదు, ఐశ్వర్యమును, సొమ్మును, ఘనత కూడా ఇస్తున్నానని ఇచ్చాడు. కనుక దేవుని దగ్గర మనం ఏమడగాలంటే దేవుని జ్ఞానాన్ని అడగాలి. ఆ జ్ఞానము మనకు అన్ని సమృద్ధిగా వచ్చున్నట్లుగా చేయును. అందుకనే ప్రభు అంటాడు, నా రాజ్యమును నా నీతిని వెతకండి. నా రాజ్యం, నా నీతి. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఆయన తిరిగి లేచాడు. పునరుద్ధాడైన లేచిన యేసుని మనం ఆశ్రయించాలి. ప్రియమైన దేవుడా, అందుకే ఒక వర్డ్ ఉంది, we preach Christ resurrected. పునరుద్ధానమైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం అంటాడు పౌలు గారు. కనుక ఆయన పునరుద్ధానపు శక్తి వలన మనం నీతిమంతులుగా చేయబడం. అంతకుముందు పాపులం. పునరుద్ధాన శక్తి వలన మనం నీతిమంతులుగా చేయబడం. నీతిని అడగాలి అని అంటే ఆ పునరుద్ధానపు శక్తిని మనం పొందుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచాలి.
ఆయన రాజ్యం, నా రాజ్యం మీ మధ్య ఉందన్నాడు. రక్షణ భాగ్యం, అనేక మంది దేవుని బిడ్డల యొక్క సమూహం. అందుకనే సెలవులో 2వ దొంగ అంటాడు, అయ్యా నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. కనుక ప్రభువున నా రాజ్యాన్ని వెతకండి, అది శాశ్వత రాజ్యం, జీవం కలిగిన రాజ్యం. కనుక ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రేమతో అవి మాత్రమే కాదు, భూలోకంలో నీకేం కావాలో అవి కూడా ఇస్తా. మనం ఒక సత్యం గ్రహించాలి. జ్ఞానయుక్తంగా ఉండేటువంటి సత్యం ఏంటంటే ఆదికాండం ప్రారంభంలోని దేవుడు ఆదాములను సృష్టించి ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి ప్రజల చేత, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు పురుగులను, సముద్రపు చేపలను ఏలండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే రాజులుగా ఉండండి, భూమిని స్వతంత్రించుకోండి అన్నాడు. అది కానీ మనం గ్రహించుకుని మన మనసులో ఉంచగలిగితే అది జ్ఞానం. మనల్ని ఈ స్వతంత్రించుకోమన్నట్టు అర్థం ఏంటి? భూమి మీద ఉన్న సమస్తాన్ని మనల్ని అనుభవించి కొరత లేని వారిగా ఉండమన్నాడు, సమృద్ధి కలిగిన వారిగా ఉండమన్నాడు. భూమి మీద మనకి పంట వస్తుంది, రకరకాల ఉత్పత్తులు వస్తాయి. అలాగే మనకు భూమిలో నుంచి రకరకాల ఖనిజాలు, వెండి, బంగారం, ఇత్తడి ఖనిజాలు, ఆయిల్, సకల సమృద్ధి భూమి మీద పెట్టాడు. అవి అనుభవించండి, మీరు దరిద్రులుగా ఉండకుండా సమృద్ధి గలవారిగా ఉండని పెట్టాడు. దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అది జ్ఞానం. మనల్ని ఈ రాజులుగా ఉండమన్నాడు, దాసులుగా, బానిసలుగా ఉండమల్ల. అది జ్ఞానం. అందుకని ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే సూటిగా దేవుణ్ణి అడగాలి, యేసు ప్రభువాన్ని అడగాలి అని మాట చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరినెవరు అడుగుతున్నావు? నీ అవసరాల కోసం, నీ అక్కర్ల కోసం, నీ సమస్యల కోసం ఎవరెవరు అడుగుతున్నావో నువ్వు మోకరించి నీ గదిలోనికి వెళ్ళి మోకరించి 2 చేతులు దేవుని వైపు చాచి విశ్వాసంతో అడుగు. ఆయన ఏమన్నా అంటే జ్ఞానం కొదువుగా ఉన్నట్లా దేవుణ్ణి అడగాలి, అప్పుడది అతనికి కనికరించబడి. నువ్వు దేవుణ్ణి అడిగితే ఇస్తాడండి ఆయన. ఎందుకంటే నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన నమ్మకదగినడు. యేసుక్రీస్తు మంచి దేవుడు, మంచి దేవుడు, నమ్మదగిన వాడు. కనుక ఆయన్ని అడగాలి మనం. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. మన అంశం ఏంటంటే ఆయన ధారాళంగా దయచేసే దేవుడు. అది నువ్వు అడగాలి. ధారాళంగా దయచేసే దేవుడు అండి, ఇదే ఆయన ప్రేమ. అయితే మనం ఎట్లా అడగాలంటే ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలన్నాడు. ఇది సందేహం అనేది నెగిటివ్ మేనర్, విశ్వాసం అనేది పాజిటివ్ మేనర్. ఏమి సందేహించకూడదు. అనేక మంది భక్తులు, సేవకులు, సువార్థికులు, యాజకులు చెప్పే మాటలు ఏమిటంటే, ప్రసంగాల్లో కూడా, గొప్ప గొప్ప సభల్లో కూడా చెప్పే మాట ఏంటంటే, డాక్టర్ గారు ఈ రోగికి నయం కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పినటువంటి పేషెంట్లు కూడా యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు దీర్ఘాయుష్తో వాళ్ళు జీవించారని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. డాక్టర్ గారు నయం కాదని చెప్పిన వ్యక్తి విశ్వాసము, ఇది సందేహించకుండా, డాక్టర్ గారే అంత స్పెషలిస్టే నయం కాదని చెప్పిన తర్వాత ఇంకెవరి వల్ల అయింది? దేవుడి వల్ల అయిందా అని దేవుని మీద సందేహించకుండా దేవుడు చెయ్యగలడో విశ్వసించినప్పుడు నీకు కార్యం జరుగుద్ది అంటాడు ప్రభు. ఆయన అడుగువలను అప్పుడు అనుగ్రహించబడను. ఆయన అడగాలి. సాధ్యం కాని విషయమైనా దైవ చిత్తానుసారం అయి ఉండాలి. అది మనం అడిగేవన్నీ కూడా ఎట్లా ఉండాలంటే దైవ చిత్తానుసారం అయి ఉండాలి. అందుకని అక్కడే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశము అడుగుతున్నారు కనుక మీకు ఏమీయో దొరకట్లేదు. అది దురుద్దేశంతో. అదే సొలొమోను అయితే, రాజైన సొలొమోను అయితే సదుద్దేశంతో ప్రజల క్షేమం కోసం, ప్రజలకు న్యాయం చేయనట్లు నాకు జ్ఞానం ఇవ్వు అన్నాడు. ఇతరుల క్షేమం, ఇతరులకు ప్రయోజనం, అది సదుద్దేశం. మనం ఏంటంటే దురుద్దేశంతో అడిగితే మీరేమీ పొందుకోలేరంటాడు ప్రభు. ఇది చాలా ఇంపార్టెంట్. కనుక మీరు జ్ఞానం, దైవిక జ్ఞానం చేత నింపబడాలి. ఎందుకంటే దైవిక జ్ఞానం యొక్క మర్మము ప్రియమిత్రుడా దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తేనే తెలుస్తుంది మనకి. పరిశుద్ధ గ్రంథంలో దైవిక జ్ఞానం గురించి కొరింథీ సంఘాన్ని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అంటాడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పౌలు గారు అంటున్నాడు,
మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాం పరిపూర్ణులైన వారి మధ్య, అది ఈ లోక జ్ఞానము కాదు. ఈ యొక్క జ్ఞానం కింద పుట్టినట్లు ఈ యుగ అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు బోధిస్తుంది, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ ఈ జ్ఞానము దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. అంటే దేవుని జ్ఞానం అంటే మర్మమైనట్లుగా ఉంటుందట, అర్థం కాదు అది. కానీ ప్రభువుని అడిగితేనే ఆ జ్ఞానాన్ని మనకి బోధిస్తాడు, తెలియచేస్తాడు. అందుకే పౌలు గారు దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానాన్ని అనేక మందికి పంచాడు, బోధించాడు. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా ఉంటుంది కనుక ఆ జ్ఞానాన్ని అడగాలి, మర్మమైన జ్ఞానాన్ని. కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమంటాడు. ఏ కన్నులు? ఆల్రెడీ కన్నులు తెరిచే ఉన్నాయి, గుడ్డివాడేం కాదు. ఆత్మయాత్రలు తెరవమంటాడు. ఎందుకంటే అవి గ్రహించడానికి, ఆ మర్మం గ్రహించడానికి ఎంతో ఆనందం వేస్తుంది. దేవుని గురించి విశేషాలు తెలుస్తాయి. దానిని బట్టి అనేకులకి మనం ప్రయోజనకరంగా దేవునికరంగా ఉండగలం. దేవుని జ్ఞానపు యొక్క మర్మం చేత మనం నింపబడ్డప్పుడు ఈ జ్ఞానం మరుగై ఉండెను. అయితే ఈ జ్ఞానం మరుగై ఉందట. ఎవరైతే రక్షించబడతారో, దేవుని బిడ్డలుగా ఉంటారో వారికి మాత్రమే ఈ జ్ఞానాన్ని దేవుడు బోధిస్తున్నాడు. విశేషం ఏంటంటే ఈరోజు ప్రభువు నీతో మాట్లాడేది ఏమిటంటే, జ్ఞానం కొదువుగా అంటే దేవుడిని అడుగు, సందేహించకుండా అడుగు, విశ్వాసంతో అడుగు, ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడు. ఒక అద్భుతమైన పదం ఏమాడంటే యాకోబు గారు పత్రిక రాసు, ధారాళముగా దయచేయువాడు అన్నాడండి. అది ధారాళంగా, ఒక ధార, దాన్ని ఆపలేవు. ఆయన జ్ఞానం యొక్క ధార వచ్చినప్పుడు నువ్వు ఆపలేవు. ధారాళముగా అనగా సమృద్ధిగా నువ్వు పొందుకోగలవు అని అర్థం. అయితే సందేహించకూడదు, విశ్వాసం ఉంచాలి. నువ్వు రక్షణ పొంది దేవుని బిడ్డగా జీవిస్తూ ఉండాలి, పవిత్రంగా జీవిస్తూ ఉండాలి. ఇది విశేషం. నువ్వు సదుద్దేశంతో అడగాలి, దురుద్దేశంతో అడగకూడదు. ఖచ్చితంగా జ్ఞానంతో నింపుతాడు. ఆ జ్ఞానం చేత నువ్వు నింపబడ్డప్పుడు అనేకులకు నువ్వు ఆశీర్వాదకరం అవుతావు. అందుకని దేవుణ్ణి అడగండి, ధారాళంగా ఇస్తాడు అంటున్నాడు. ఇది విశేషం. ఈరోజు ఆయన జ్ఞానం చేత నింపితే పరసంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి, భూ సంబంధమైనటువంటి దీవెనలు కూడా పొందుకుంటావు, ఆశీర్వాదాలు కూడా పొందుకుంటావు. కనుక మనల్ని ఈరోజు ప్రభు అన్నట్టే ఆయన్ని అడగమంటున్నాడు, ధారాళంగా దయచేస్తాడట. అయితే ప్రేమికుడా, మనకు కొంతమంది మనకు పితరులు ఉన్నారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి. మళ్ళీ వాళ్ళు అడిగారా? అడిగి పొందుకున్నారా? మనకు ఒక సాక్ష్యం కావాలి కదా. మనం ధైర్యపరచబడాలంటే దేవుడు సహాయం చేసే దేవుడు, ధారాళంగా ఇచ్చే దేవుడు అని మనకు ఒక సాక్ష్యం తెలియాలంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనకు ఒక చరిత్ర, ఒక సాక్ష్యం. దానిలో నుంచి మనం ఎవరెవరు పొందుకున్నారో ఆశీర్వదించబడ్డారు, ఎవరెవరు పొందుకోలేదు, ఎందుకు శపించబడ్డారు అవన్నీ తెలుసుకుని ఉంటే శాపం వచ్చే విషయాలు చేయకుండా ఉంటాం, ఆశీర్వాదం వచ్చే విషయాల్ని చేస్తాం. అందుకని ఈ గ్రంథాన్ని మనం చదవాలి. చదివినప్పుడు మనకి జ్ఞానం చేత దేవుడు నింపి ఏం చేయకూడదో జ్ఞానం ద్వారా తెలియజేస్తాడు, ఏం చేయాలో జ్ఞానం ద్వారా తెలియజేస్తాడు, ధారాళంగా దయచేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డ, నీకు ఏది కొదువుగా ఉందో ఈరోజే మొదలుపెట్టు దేవుణ్ణి అడగటం. అయితే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. మీరు మానక ప్రార్థన చేసిన యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, మీరు మానక ప్రార్థన చేసిన నేను వినను. ఎందుకంటే నీ చేతులు రక్తంతో నిండున్నాయి, నీ హృదయం శుద్ధిగా లేదు. శుద్ధ హృదయం లేకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. కనుక నువ్వేం చేయాలంటే పశ్చాత్తాప హృదయంతో, మారు మనసు అనుభవంతో మోకరించి నీ గదిలోనికి వెళ్ళి ప్రభువుని అడుగు. అయ్యా, మొట్టమొదటిగా సుంకరి ప్రార్థన చేసినాడే, పాపినైనా నన్ను కరుణించు, క్షమించని అడగాలి. మొట్టమొదట నాకు మారు మనసు దయచేయ్యా, నా పాపములు క్షమించయ్యా. పశ్చాత్తాప హృదయంతో మోకరించి ప్రభువు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మనవి ఆలకిస్తాడు. రక్షింపక నేరకు విన్నట్టు ఏ హస్తము కొరస కాలేదు, విననేరకు విన్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. ఆయన హస్తము నీ దగ్గర దాకా వస్తుంది, కొరచ కాదు. ఆయన చెవులు స్పష్టంగా ఉన్నాయి, నువ్వేం చేసినా వింటాడు. కానీ ఏంటంటే నీకును దేవునికి మధ్య నీ పాపము, నీ దోషం అడ్డుకొచ్చినట్టే వాటిని తీసేయాలి. నువ్వు మోకాళ్ళ ప్రార్థనకి వెళ్ళినప్పుడు నీ దోషాన్ని, పాపాలు తీసివేసి శుద్ధ హృదయంతో ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన నీతో మాట్లాడితే జ్ఞానం చేత నింపుతాడు, ధారాళంగా దయచేస్తాడు. ఇది సూత్రం. ఎక్కడికెక్కడే పరుగులు ఎక్కడలే. ఆరోగ్యం కోసమైనా ప్రార్థించి,
ఐశ్వర్యం కోసమే ప్రార్థన చేయి, సమాధానం కోసం ప్రార్థన చేయి, సంతోషం కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరం ఉండటం కోసం ప్రార్థన చేయి. కానీ శుద్ధ హృదయంతో చేయి, సందేహించకుండా చేయి, విశ్వాసంతో చేయి, ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. చేయి చూడండి. ఈ వాక్యంతో దేవుని బిడ్డలారా, నిన్ను బలపరచడానికి దేవుడు, నువ్వే సందేహంలో ఉన్నావో, ఏ కొరతలో ఉన్నావో, ఏ దిగులులో ఉన్నావో, ఏ కన్నీటిలో ఉన్నావో, ఏ అనారోగ్యంలో ఉన్నావో, ఏ అప్పుల భారం ఉన్నావో, ప్రభు అంటున్నాడు, మారు మనసు అనుభవంతో, పాపక్షమాపణ అనుభవంతో, పశ్చాత్తాప హృదయంతో కన్నీరు కాచి మోకరించి ప్రార్థన చేయి, నీ మనవి ఆలకిస్తానంటున్నాడు, ధారాళంగా దయచేస్తానంటున్నాడు. ఆయన దేవుడు నమ్మదగిన దేవుడు అండి, మంచి దేవుడు. ఈరోజు ఈ వాక్యం నీ కొరకే, నేను బలపరచడం కోసమే, నీ జీవితంలో కార్యాలు ప్రారంభించడం కోసమే. అందుకని హగ్గయ్య అంటాడు, ఆయన పరిశుద్ధాత్మ చేత ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. నా తట్టు మీరు తిరిగితే, నా మందిరాన్ని మీరు నిర్మాణం చేస్తే, మీ హృదయాన్ని మందిరాలుగా మీరు తయారు చేసుకుని యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ మందిరంలో, హృదయం అనే మందిరంలో ప్రతిష్ఠించుకుంటే, నీ శరీరాన్ని మందిరంలో ప్రభుని ప్రతిష్ఠించుకుంటే, ఇది మొదలుకొని ప్రతిష్ఠించుకున్న దగ్గరనే మొదలుకొని ఈరోజు ఈ క్షణం మొదలుపెట్టి ప్రేమ బిడ్డ, మోకరించి ప్రభువుని వేడుకోవటం మొదలెట్టు. ముందు క్షమించమని అడుగు, కృప చూపించమని అడుగు, దేవుని అడుగు, జ్ఞానంతో నింపయ్యా. ఖచ్చితంగా ఆయన ధారాళంగా దయచేస్తాడు. మన పితరులు ఆదికాండం 15వ అధ్యాయంలో 3వ వచనంలోకి చదువుతాను చూడండి. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడుగా చెప్పగా, ఇప్పుడు ఇక్కడ ఆయన ధారాళంగా దయచేసే దేవుడు అని చెప్పాం. ధారాళంగా దయచే దేవుడు యేసయ్య. ఇప్పుడు అబ్రాం గారిని తీసుకున్నప్పుడు ఆయనకి ఒక కొరత ఉంది, కొదువు ఉంది. ఏమిటంటే సంతానం లేదు. దేవుడు అన్నాడు ఆ 15వ మొదటి వచనంలో, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. 14వ అధ్యాయంలో ఆయన మెల్కీసెదెకు దగ్గరికి వెళ్ళి దశంభాగం సమర్పించాడు. ఆయన రొట్టెయు ద్రాక్షారసం ఇచ్చి ఆశీర్వదించాడు. ఇది జరిగిన తర్వాత ఏదైతే దశంభాగం ఇచ్చాడో, ప్రభు యొక్క శరీరాన్ని, రొట్టె ద్రాక్షాన్ని పుచ్చుకున్నాడో, ఇది జరిగిన తర్వాత మొదటి దశంభాగం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షారసం పుచ్చుకున్నాడు. ప్రభు శరీరం రక్తానికి సాదృశ్యం పుచ్చుకున్నాడు. ఈ జరిగిన తర్వాత యెహోవా వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రామునకు దర్శనమందు వచ్చి ఏమనంటే, నీ బహుమానము అత్యధికం అన్నాడు. నా బహుమానం అత్యధికం అన్నావు. ఇప్పుడు దాకా విస్తారమైన ఆస్తుంది, ఇంకా అంతకంటే మించి నువ్వు ఇచ్చిన అయిపోయినా పర్వాలేదు, కానీ నాకేంటంటే ఎంతో ఆస్తుంది, ఇంకా ఇస్తానంటున్నావు, కానీ నాకు సంతానం లేదుగా, అవి అనుభవించడానికి నాకు సంతానం లేదు కదయ్యా, నా తదుపరి అని దేవుడిని అడుగుతున్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానం లేదు బ్రాహ్మ, నీకు నేను సంతానాన్ని వాగ్దానం చేశాడు. కొదువు ఏమిటంటే అబ్రాహాముకి సంతానం లేదు, ఇది కోత. ఈరోజు నీకేం కొదువు ఉందో ప్రేమిత, దాని మీద నువ్వు ప్రభువుని విశ్వాసం ఉంచాడు, నీ కొదువ తీరుస్తాడు, ధారాళంగా ఇస్తాడు. ఎందుకంటే అబ్రాహాముకి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. నాకు సంతానం లేదు కానంటే దేవుడు వాగ్దానం చేశాడు, లేదు నీకు నేను సంతానాన్ని ఇస్తాను. చూడండి ఆదికాండం 18వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అనే శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఇక్కడ 15వ అధ్యాయంలో నీ బహుమానం అత్యధికం అంటే ఎంత బహుమానిస్తే ఏమయ్యా, సంతానం లేదు కదా, కొరత, కొదువ అన్నాడు. 18వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుడు వచ్చి ఇక్కడ మళ్ళా అబ్రాహాము చేసిన పని ఏంటంటే దేవుడికే ఆతిథ్యం ఇచ్చాడు. అందుకని అంటాడు, ఆతిథ్యం ఇవ్వ మరవకుడి అంటాడు. హెబ్రీ రాసిన పత్రిక అన్నాడు, వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారన్నాడు. మనం దేవుని స్వరం వినాలన్నా, దేవుని తాకిడి పొందుకోవాలన్నా, దేవుని దర్శనాన్ని పొందుకోవాలన్నా, ఆయన దగ్గర జ్ఞానం పొందుకోవాలన్నా కొన్ని ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేయాలి. దశం భాగం ఒకటి పెట్టాడు, ఆశీర్వాదం ద్వారం, ప్రభు యొక్క శరీరము రక్తము. అలాగే ఇక్కడ ఏం చేశాడంటే దేవునికే సాక్షాత్తుగా ఆతిథ్యం ఇచ్చాడు అబ్రాహాము.
ఆతిథ్యం స్వీకరించి తృప్తి పొందిన తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో మీదటికి నీకు నేను సంతానం ఇస్తాను. 15 అధ్యాయులు సంతానం లేదని బాధపడ్డా, కొదువని బాధపడ్డా అబ్రాహాముతో ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతుంటే, ఇదిగో నీకు నేను సంతానాన్ని ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడు. అక్కడే ఆదికాండంలో 21వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, ఇట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలితనం అతనికి కుమారుని కనెను. ఆదికాండం 15వ అధ్యాయంలో నాకు సంతానం లేదు కోరతా అన్నాడు. 18వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సాక్షాత్ దేవుడే వచ్చి ఆతిథ్యం స్వీకరించి ఇది మీదటికి నెక్స్ట్ ఇయర్ నీకు సంతానం నేను ఇవ్వబోతున్నాను అన్నాడు వాగ్దానం. 21వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఇక్కడ శారా అబ్రహాముకు కుమారుని కనెను ఇచ్చాడు. ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు. ఇది ఉదాహరణ. ఎందుకంటే ముదుసలి వయసులో బిడ్డలను కంటానికి వీలు లేని వయసులో దేవుడు అబ్రహాము శారాలకి సంతానం ఇచ్చాడు. అసాధ్యమైన వయసులో ఇచ్చాడు. నువ్వు ఒకళ్ళు అసాధ్యం అనుకుంటావేమో, నీ కార్యాలు జరగటానికి భయపడద్దు, సందేహించొద్దు, కార్యం చేయగలడు. దేవుని చిత్తానుసారమైన కార్యాలు దేవుడు చేయగలడు. అబ్రహాం తర్వాత మన ఇస్సాకును చూసినప్పుడు అక్కడే ఆదికాండం 25వ అధ్యాయంలోనే ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇక్కడ కొరత కూడా ఇదే, సంతానమే. ఇస్సాకు భార్య గొడ్రాలు అని అంటే, రిబ్కా గొడ్రాలు అని అంటే ఏంటంటే ఇస్సాకు రిబ్కాలకు సంతానం లేదు, అబ్రహాము శారాలకు సంతానం లేదు. దేవుణ్ణి వేడుకున్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా వాళ్ళకి కుమారుని ఇచ్చాడు. కొదవ తీర్చబడింది ధారాళంగా. ఎంత అంటే నీకివ్వబోయే కుమారులో నుంచి ఎంత ధారాళం అంటే, నీకివ్వబోయే వాగ్దాన కుమారుడు ఇస్సాకులో నుంచి సముద్ర రేణువులంత సంతానం, ఆకాశ నక్షత్రాలంత సంతానం, భూమి రేణువులంత సంతానం, లెక్కించలేనంత సంతానం. అది ధారాళం. మనం ప్రభువుని ఏదో అడుగుతాం, కానీ ప్రభు ప్రేమ ఏంటంటే మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా దయచేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. మనం అడగడం చేత కాదండి, ఒక మాట చెప్పాలంటే అడగడం చేత కాదు, కానీ ప్రభువు మనకి ఎట్లా ఇస్తాడంటే ధారాళంగా ఇస్తాడు. అడిగే వాటికంటే మనకు అడగడం చేత కదా, కనుక మనం ఏమడుగుతాం దానికి మించి అత్యధికంగా ఇచ్చే దేవుడు. అందుకని ఇస్సాకు రిబ్కా సంతానం లేదు, అది వాళ్ళ కొరత. కనుక మీరు ఇక్కడ చెప్పిన మాట అంటే, మీరు కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి అన్నాడు. కొదువుగా ఉంటే దేవుణ్ణి. వీళ్ళ కొదువు ఏంటంటే సంతానం లేదు. అందుకని 27 వచ్చినట్టు యెహోవాను వేడుకొనెను. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతను ఆమె విషయమై యెహోవాను వేడుకొను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన సంతానం వచ్చింది. గొడ్రాలైనప్పుడు కొదవన్నప్పుడు ఇస్సాకు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. అది ఇప్పుడు ఈరోజు నీకు ఇస్సాకు ద్వారా దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే ప్రార్థన చేసి ఆయన దగ్గర నుంచి ధారాళంగా పొందుకున్నాడు. యాకోబు అతని ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఈరోజు ఇజ్రాయెల్ సంతానం అన్నాం. ఇస్సాకు కుమారుడు యొక్క పేరైన యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడి ఈరోజు దేవుని ప్రజలైన ఇజ్రాయెల్ సంతానం అంటున్నాం. ఒక శ్రేష్టమైన సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అక్కడ సంతానాన్ని కొదవగా ఉంది, అది ప్రభు ఇచ్చాడు. కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీకు ఏదైతే కొదవ ఉందో ఇక్కడ ఇస్సాకును చెప్పినప్పుడు ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడిగి, ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడిగి, దేవుణ్ణి అడగాలి, దేవుడు వినాలి, దేవుడు ఇవ్వాలంటే ముందు దేవుడు నీ ప్రార్థన వినాలిగా. వినాలంటే ఏం చెప్పాడు? నీ దోషములు నీ పాపములు దేవుడికి నీకు అడ్డుగా ఉండకుండా తీసివేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రార్థన చేసి ఫలితం పొందుకున్నాడంటే ఇస్సాకులో ఉన్నటువంటి ప్రతి అడ్డంకుని తీసివేసుకొని ప్రార్థన చేశాడు. అబ్రహాము ఆశీర్వించబడ్డా అంటే దశమ భాగం ఇచ్చాడు, అలాగే రొట్టె రక్తం తీసుకున్నాడు, అలాగే దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. దేవుడికి ఆతిథ్యం ఇచ్చినవాడు ప్రజలకి ఇవ్వడండి. దేవుడికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ప్రేమ ఉన్నవాడు ప్రజలకి ఇవ్వడు, ప్రజలకి ఇంకా ఎక్కువ ఇస్తాడు, ప్రజలకి అనేక మంది ప్రజలకి ఇస్తాడు. అందుకనే దేవుడు కూడా అంటాడు, కనపడుచున్న మనుషులను ప్రేమించని నీవు కనపడని దేవుణ్ణి ప్రేమిస్తావంటే నమ్మగలమా? చాలామంది దేవుడుగా నేను ప్రేమిస్తాను, దేవుడిని ప్రేమిస్తున్నాను అంటారు, కానీ కనపడేవాడిని ప్రేమించినాడు, కనపడని దేవుడిని ఏం ప్రేమిస్తాడు? కనుక దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, ఆతిథ్యం ఇచ్చాడు, ధారాళంగా పొందుకున్నాడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు, ధారాళంగా సంతానాన్ని పొందుకున్నాడు.
అలాగే ప్రవీణప్పుడు యాకోబుని గురించి మనం రాసిన మాట్లాడినప్పుడు పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటాడు దేవుడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటాడు. వాళ్ళనే చూద్దాం. ఆ ముగ్గురులో మొట్టమొదటి అబ్రహాముకి దేవుడు ధారాళంగా ఇచ్చాడు. రెండోది ఇస్సాకుకు దేవుడు ధారాళంగా ఇచ్చాడు. నీకైనా ధారాళంగా ఇస్తానన్న ప్రభు ఇప్పుడు యాకోబుని గురించి మాట్లాడుతూ అంటాడు. 28వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు యాకోబుతో, దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నానండి. ఇప్పుడు ఏమి కావాలన్నాడు? నాకు కొదువుగా ఉన్న ఆహారము, ఈ మార్గం నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నకు వస్త్రములు నాకు దయచేసినాడంటే అది కొదవగా ఉంది ఆయనకి. ఒంటరిగా బయలుదేరాడు. తన అన్న ఎక్కడ చంపేస్తాడని భయపడుతూ పారిపోయాడు. తల్లిదండ్రులు పారిపోయాడు. ఒంటరిగా పోతున్నాడు. ఒక మాట అంటారు కదా మన తెలుగులో సామెత, కట్టుబట్టలతో అంటారు. అట్లా బయలుదేరినటువంటి ఆయనకి ఏమి లేదంటే ఆ సమృద్ధిగా ఆహారం లేదు, వస్త్రాలు లేవు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే, ఇదిగో నేను ఒంటరిగా వెళుతున్నాను, ఇదిగో నేను తిరిగి వచ్చినప్పుడు నాకు ఆహారమును వస్త్రములను దేవుడు దయచేస్తే ఏమిస్తాడట? 10వ వంతు నిత్యముగా దశమ భాగం. ఇక్కడ అబ్రహాము దశమ భాగం ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం బహుగా అన్నాడు దేవుడు. ఇక్కడ యాకోబు అంటాడే, అయ్యా నాకు గణిస్తే నేను నీ దశమ భాగం ఇస్తానంటే ఇప్పుడు ఏమీ లేదు నా దగ్గర, నువ్వు ఇస్తే దానిలోంచి ఇస్తా. చాలామంది అలాగే అనుకుంటారు, కానీ దేవుడు ఇచ్చిన తర్వాత దశమ భాగాలు లేరు. దేవుడు ఇచ్చిన తర్వాత కానుకలు ఇవ్వరు, దేవుడు ఇచ్చిన తర్వాత చందాలు ఇవ్వరు. ఎందుకంటే ఏ సేవకుడు చెప్పినా కానుకలు ఇవ్వండి, చందాలు ఇవ్వండి, దశమ భాగాలు చెప్పేది దేనికోసం అంటే నీవు ఆశీర్వించబడటం కోసం. పాస్టర్ గారు కాదు, నీవు ఆశీర్వించబడటం కోసం చెబుతారు. పాస్టర్ గారు సమృద్ధి కాదు. పాస్టర్ గారి గురించి దేవుడు అన్నాడు, దావీదు అంటాడు, నేను బాలుడిని చూస్తున్నాను, ఇప్పుడు ముదుసలని చూస్తున్నాను, నీతిమంతులు పడిపోవుటు కానీ వారి బిడ్డలు భిక్షమిత్తుడుగా నేను చూడలేదు అంటాడు. ఏ సేవకుడని నీతిగా కానీ చేయగలిగితే ఏమీ కొరత ఉండదు. కనుక ప్రజలు ఇచ్చే దాంతో కాదండి, ప్రజల్ని ఎందుకు ఇవ్వమని దేవుడు అని ఈ మాటలు చెప్పింది దేవుడు. మీరు దేవుని కొరకు ఇవ్వండి, దేవుని పనికి చెప్పింది అంటే దేవుడు. ఎందుకు ఇవ్వమన్నా అంటే మీరిస్తే అది పుచ్చుకొని నేను మిమ్మల్ని ఆశీర్విస్తాను. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక పొలం ఉంది, నువ్వు ఒక 30 మానికలు ఒడ్లు నారుగా చేసి ఆ నారు నాటి ఆ పొలానికి ఇస్తే ఎకరానికి ఆ 30 మానికలు అది 30 బస్తాలు ఇస్తుంది. ఏమి ఇవ్వకుండా పొలాన్ని అట్టు పెడితే ఏమి రావు. నువ్వు ఇస్తే అవి ఇస్తుంది. ఈయుడి మీకు ఇవ్వడం అన్నాడు. కనుక ప్రేమేంద్రుడా అలాగా ఇచ్చాడు, అట్లాగా నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుకనే ప్రేమేంద్రుడా ఆహారం వస్త్ర కొరతగా ఉన్నటువంటి మరి యాకోబు ఎలాగా సమృద్ధి కంటే ఒక మాట చూడండి. 32వ అధ్యాయము ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూద్దాం. నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకు అపాత్రుడను, ఇట్లగా నా చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటిదని ఇప్పుడు నేను 2 గుంపులైతేనే 2 ఆశీర్వాదం. సింగిల్గా వెళ్ళాడు, ఇప్పుడు ఏమన్నాడు? 2 గుంపులుగా వచ్చాడు. ఇంతకుముందు ఆహారంగా వస్త్రాలు ఉన్నాడు, ఇప్పుడు ఆహారంతో, వస్త్రాలతో, గుంపులతో, పశువులతో, సంపత్తో, పిల్లలతో 2 గుంపులుగా సమృద్ధిగా వచ్చేసాడు. అంతకుముందు ఒంటరిగా వెళ్ళినటువంటి యాకోబు దేవుడితో మాట్లాడినప్పుడు కొరత ఒంటరిగా ఉన్నవాడిని ఇప్పుడు ఏం చేశాడు? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందికి అన్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డలారా సమృద్ధిగా ఇచ్చాడు. ఇలాగా ఎంతోమంది ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇవ్వగలడో. అందుకని మీరు ఏంటంటే ఏదైతే కొదువుగా ఉందో నువ్వు అడగాలి. నీకు ఏది ఇష్టమో అది అడగాలి. మీ సంతోషం పరిపూర్ణమట్లుగా అడగాలి. యేసు నామంలో అడగాలి. చాలా ఇంపార్టెంట్. ఏది అడిగినా యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నానని అడగాలి. దేవుడు మీకు సమృద్ధిగా ఇస్తాడు. కనుక దేవుణ్ణి అడగండి, ధారాళంగా ఇస్తాడు. సందేహించుకొని అడగండి, విశ్వాసంతో అడగండి. ఇప్పుడే ప్రారంభించండి. అద్భుత కార్యాలు నీకు, నీ కుటుంబమునకు, సంఘములకు సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధుల మీకు వందనాలనైనా వీక్షిస్తున్న బిడ్డల్ని, వారి కుటుంబాలని దీవించండి. ధారాళంగా సమృద్ధిగా ఈ బిడ్డలకి సమస్తాన్ని అనుగ్రహించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.